బ్రతికించే వైద్యులను we want justice. చేయాలనే దృక్పథంతో మేము ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నా కూడా దాన్ని మీరు ప్రజలు ఇళ్ళల్లో మనకి కూడా తల్లిదండ్రులు ఉంటారు, అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది, తోబుట్టువులు ఉంటారు. కానీ ఆ విధంగా చూడకుండా ఒక ప్రభుత్వ వైద్యురాలని ఇలా రేప్ చేసి చంపడం అనేది చాలా దారుణం. కాబట్టి మేమందరము కూడా ఒక మహిళగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా వీటినన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరికీ మేము సపోర్ట్ చేస్తున్నాము. ప్రభుత్వము మాతో పని చేయించుకోవడమే కాదు, జీతం ఇస్తుంది, మేము కాదనడం లేదు. కాకపోతే మాకు రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మేము పని చేస్తాము ఎంత పనైనా, కానీ రక్షణ అనేది ఎవరికైనా కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా కాబట్టి గవర్నమెంట్ మాకు రక్షణ కల్పించవలసినదిగా మీ ముందరందరినీ కోరడం. థ్యాంక్ యూ. ఇన్సిడెంట్ జరగడం బట్టి మన దేశంలో కలకత్తా మహానగరంలో ఒక ప్రభుత్వ వైద్యశాలలో పీజీ వైద్య నిపుణురాలైన ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ గవర్నమెంట్ అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు మేము నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. నిజంగా ఇదొక దారుణమైన ప్రజలందరూ కూడా దీన్ని ఖండించవలసిన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఒక ప్రభుత్వ వైద్యురాలు తన డ్యూటీ ముగించుకొని నిద్రిస్తున్న సమయంలో దుర్మార్గులైన వ్యక్తులు దారుణంగా బలాత్కారం చేసి చంపడం అనేది మహాఘోరమైన నేరం. ఒక వైద్యురాలకే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్షణ లేనప్పుడు సాధారణ మహిళకి ఎలాంటి రక్షణ వస్తుందో ప్రజలందరూ ఆలోచించాలి.